నిన్న చాలా ప్లేసెస్ మిస్ అయిపోయా. సో ఈరోజు నుంచి ఎర్లీగా రెడీ అయ్యాం, ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ 8 o'clock అవుతుంది. బయటికి వెళ్ళి ఏదైనా టిఫిన్ చేసుకొని ఈరోజు చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి. ఈ మ్యూజియం ఉంది, అండ్ ఎర్వికులం నేషనల్ పార్క్ ఉంది, అండ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈరోజు నాన్ స్టాప్. టీమ్ మ్యూజియం కాడికి వెళ్ళా. ఈరోజు మండే కాబట్టి క్లోజ్ అన్నమాట. సో మళ్ళీ అది రేపు కంటిన్యూ చేసుకోవాలి. రేపు కంటిన్యూ చేసుకొని టికెట్ వచ్చేసి 125 రూపీస్ సంథింగ్ ఉంటుంది అది టీమ్ మ్యూజియంది. అండ్ కెమెరా తీసుకెళ్ళాలంటే ఒక 20 రూపీస్. సో అది రేపు మార్నింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి మేమక్క వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, అక్కడికి వచ్చా. మేమక్క వాటర్ ఫాల్స్ నుంచి ఎర్వికులం నేషనల్ పార్క్ ఉంటుంది, అది ఒక 10 minutes పక్కనే. సో మేమక్క వాటర్ ఫాల్స్ వచ్చేసి అక్కడెక్కడో ఉంది. సో ఎంట్రీ లేదు, వెళ్తే జంగల్లో నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడు అంత రిస్క్ అవసరం లేదు. ఎర్వికులం నేషనల్ పార్క్ అక్కడికి వచ్చేసినాం. సో బైక్ పార్కింగ్ లోపలికి ఎంట్రీ లేదు యాక్చువల్గా, బయటనే. సో బయట పార్కింగ్ చేసా. ఫ్రంట్ పార్క్ ఎదురుగా వ్యూ అయితే సూపర్ ఉంది. ఇప్పుడే టికెట్లు తీసుకున్నా ఎర్వికులం నేషనల్ పార్క్ది. 200 వచ్చేసి పర్ పర్సన్. అండ్ మన నార్మల్ కెమెరా ఉంటే దానికి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అనమాట, అదొక టికెట్. టికెట్ తీసుకున్నాక ఈ మెట్లు ఎక్కి ఇటు రావాలి. ఇది ఎంట్రన్స్ అనమాట. సఫారీ బస్ బోర్డింగ్. బస్సు వచ్చేసి ఫ్రీ అందరికీ. బస్సు ఎవరికైనా ఫ్రీ. ఆడ బస్సులు ఉంటాయి, నాన్ స్టాప్కి వెళ్తూనే ఉంటాయి పైనకి, మౌంటైన్ పీక్లోకి. సో ఎక్కడం, అక్కడ దిగాలి, మనం అంతా విజిట్ చేసుకొని మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగుతూ అయిపోతుంది అనమాట. సో బస్సు ఎక్కుదాం. ఇది స్టాప్ అన్నమాట. బస్సు ఇక్కడ ఆపుతాడు. ఇక్కడ కాఫీ షాప్ ఉంది, ఇది ఎంట్రీ. సో ఇక్కడ నుంచి మనం పైనకి ఎంత పైనకి ఎక్కాలనుకుంటే అంత పైనకి ఎక్కొచ్చు. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే తార్ అని ఒక యానిమల్, మన గొర్రెలాగానే ఉంటుంది తార్. అది అంతరించిపోతున్న జాతి అన్నమాట. సో అవి ఇక్కడే ఉన్నాయి, అవి కూడా లిమిటెడ్ ఉన్నాయి. అండ్ అవి కనిపిస్తాయేమో చూడాలి పైనకి వెళ్తున్నా. వ్యూ అయితే అదిరింది. రేణు రనా రనా నా స్పెషాలిటీ ఏంటంటే రేణు 2030. సో ఇది అండ్ ఎర్వికులం నేషనల్ పార్క్ వచ్చేసి కంప్లీట్లీ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అన్నమాట. చిన్న కవర్ ముక్క కానీ బిస్కెట్ ప్యాకెట్ ఉన్నా కానీ గుంజేసుకుంటారు, వెళ్ళేటప్పుడు ఇస్తారు. సో ఏమున్నా బయట వదిలేసే రావాలి. సో అన్నీ చెక్ చేసి పంపిస్తారు. అక్కడ కింది నుంచి పైనకి ఒక 1-2 kilometers పైనకి ఎక్కొచ్చు మనం ఆల్మోస్ట్. ఎవరు ఓపిక వాళ్ళది, కానీ క్రేజీ ఉంటుంది వ్యూ. వీడికి వెళ్ళి ఇంకా వెళ్తున్నా పైనకి, మ్యాక్సిమం ఎంత ఉందో చూద్దామని. మనం ఎంటర్ అవుతున్నాం షోలా ఫారెస్ట్స్. పైన ఫారెస్ట్ అండ్ ఒక చిన్న పాండ్ టైప్ ఉంది.
అది కవర్ చేద్దామని వెళ్తున్నా పైనకి పీక్కి. షోలా వాక్. షోలా వాక్ అంటే ఏదో సపరేట్గా ఏదైనా ఉంటుందని అనుకున్నా. ఏం లేదు, జస్ట్ ఎంట్రన్సే డిఫరెంట్ ఉంది. అటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోవాలంతే. హియర్ ఇస్ ద లిమిట్. ఇది హైయెస్ట్ పీక్, ఇంకా మనం ఎక్కగలిగేది, ఎక్కాలనుకునేది. ఇది ది ఎండ్. కురింజి గార్డెన్. చలో, ఎర్వికులం నేషనల్ పార్క్ చూసేసినాం. కొడుకులు, ఓ ఇదేంది, ఇది నా దగ్గరికి వచ్చింది డైరెక్ట్గా. ఇందాక కొడతామైంది, నన్ను ఫాలో అవుతున్నావు ఏందే. దాని పిల్ల అది కూడా మాకు పోతున్నా. ఓకే బాయ్. సో అది ఎర్వికులం నేషనల్ పార్క్. నెక్స్ట్ అన్నముడి వేవ్ పాయింట్ అండ్ ఇంకోటి లుక్కేమ్ సంథింగ్, ఒక వాటర్ ఫాల్ ఉంది, అక్కడికే నెక్స్ట్ ప్రయాణం. రనా రను नजरिया लागे नहीं कहीं ओ नजरिया. ఇక్కడ ప్రతిదీ గవర్నమెంట్ త్రూ అన్నమాట. కాఫీలు కానీ, టీ, ఫుడ్, ఎవ్రీథింగ్. పార్క్ మొత్తం అండర్ కంట్రోల్ గవర్నమెంట్దే, ప్లాస్టిక్ ఫ్రీ. लागे नहीं कहीं नजरिया नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं लागे नहीं
మౌంటైన్ పీక్ మీదకి ఎక్కాలి వాటర్ ఫాల్ చూడాలంటే యాక్చువల్గా. ఫారెస్ట్ స్టేషన్. సో మనం కూడా దిగుదాం. ఆయన